వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ఏపీ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ ఆరిమండ వరప్రసాద్ రెడ్డి గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం వరప్రసాద్ రెడ్డి, ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ఈ రాజశ్యామల యాగం ఎందుకు మళ్ళీ చేపట్టారు? ఈ మహారుద్ర సహిత రాజశ్యామల సహిత సహస్రచండీ యాగం, సహస్రచండీ 41 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అటువంటి పరిపాలన అందిస్తున్నారో ఈ రోజున అటు వెల్ఫేరు ఇటు డెవలప్మెంటు రెండింటినీ సమతుల్యంగా వారినే మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి అవసరము, మళ్ళా రెండోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అయినట్లయితేనే ఈ యొక్క సంక్షేమ పథకాలన్నిటికీ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆయనకి దైవబలం సపోర్ట్గా ఉండటానికి ప్రజాఫలం గణనీయంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. వారు కూడా చెప్తూ ఉంటారు, పైన దేవుడు ఆశీర్వదించాలి, కింద మీరు ప్రజలు, ఈ రెండు విషయాలు ఉన్నట్లయితేనే మనం అన్ని సక్సెస్ అవుతామని చెప్పి. అలాగే దైవం అనేది అందరికీ అవసరము, దైవ బలం అనేది అందరికీ అవసరము అని నమ్మిన వ్యక్తిగా ఆయనకి దైవ బలమును కలిగించడానికి కోసము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. గతంలో కూడా 2010 అప్పుడు పెద్ద ఎత్తున చేసినట్టున్నారు. కొన్ని 430 రోజులు 730 రోజులు కంటిన్యూట్గా. అది ఎప్పుడు జరిగింది? 2019 ఎలక్షన్స్ కన్నా ముందు మేము 2 సంవత్సరాల పాటు చేయటం జరిగింది. 2 ఇయర్స్. జూలై 29, 2017 మొదలుపెట్టి ఆ రోజు సంకల్పం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించి ముఖ్యమంత్రి హోదాలో పూర్ణాహుతికి రావాలి అనే సంకల్పంతో మేము ఆ రోజున మొదలుపెట్టాం. ఆ విధంగానే అప్పుడు 2 సంవత్సరాల పైన యాగం జరిగింది. అప్పుడు కూడా మీరే ఇనిషియేటివ్, మొత్తం కార్యక్రమం మొత్తం మీరే తీసుకున్నారు? అప్పుడు మొత్తం కార్యక్రమం A to Z ఇన్ని రోజులు, ఈ 2 సంవత్సరాల కార్యక్రమం కూడా అప్పట్లో నేను నా భార్య విజయశారద ఇద్దరం కలిసే ఈ ప్రయత్నం చేసాం. మేమందరూ మనం సక్సెస్ అయ్యాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మరి మేము కోరుకున్నట్లుగానే మా యొక్క సంకల్పం ఎలా అయితే ఉందో ఆ సంకల్పంగానే ఆయన పూర్ణాహుతిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో సక్సెస్ అయిందంటారు? సక్సెస్ అయ్యాం, 100% సక్సెస్ అయ్యాం, అందులో అనుమానం లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన కావాలనే అంతే కదా మరి. ఇప్పుడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, రెండోసారి ముఖ్యమంత్రి అవ్వటము ఈ రాష్ట్రానికి చాలా అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అనేక స్కీములు, సంక్షేమ పథకాలు ఆయన మరి డే 1 నుంచి కూడా తీసుకొచ్చి ఎక్కడ కూడా మధ్యలో బ్రేక్ కాకుండా సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాల పాటు ఆయన నిర్వహించడం అనేది 2,63 కోట్ల రూపాయల నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడం అనేది ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని. అట్లాంటి సాహసంతో కూడుకున్నటువంటి సంక్షేమ పథకాలని ఆయన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా తేడా రాకుండా మరి చేయగలటువంటి చాలా గొప్ప విషయం. మరి అలాంటి ముఖ్యమంత్రి కొనసాగటం అని కోరుకోవడంలో ఎటువంటి తప్పేమీ లేదు. కాబట్టి ఆయన మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఈ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్రచండీ యాగాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఎంతమందితో రోజు పారాయణం జరిగింది? ఇది 21 మంది అండి. 21 మంది వేద పండితులతో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. ఎందుకంటే ఎండాకాలం ఉంది కాబట్టి ఆ విధంగా రోజుకి 7 గంటల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఉదయం అంతా కూడా పారాయణము, తర్వాత అభిషేకాలు జరుగుతాయి. సాయంత్రము ఒక హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది మా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు చేతుల మీదుగా ఆయన చేత చేసినాము. నిర్విఘ్నంగా ఇది ఎలక్షన్స్ అయిపోయిన దాకా నడుస్తుంది. ఇంకా ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశాలు డెఫినెట్గా ఎవరైతే మా రాష్ట్ర నాయకులు ఉన్నారో ఇందులో చాలామంది
పార్టిసిపేట్ చేస్తారు. అంటే మీరు చేసిన తర్వాతైనా రాష్ట్రంలో చాలా పార్టీలు రాజశ్యామల యాగాన్ని ఎక్కువ ప్రాముఖ్యత తీసుకొచ్చి అన్ని పార్టీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏంటంటే గత 2019 ఎలక్షన్స్కి ముందు భారీగా చేశాం కాబట్టి, సో దాంట్లోనే ఆ దైవానుగ్రహం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, తర్వాత మరి నేను చాలామందిని చూశాను. చంద్రబాబు నాయుడు గారు జయించారు, అటు పవన్ కళ్యాణ్ జయించాడు, అట్లా అన్ని ఇండివిజువల్ కూడా వాళ్ళు చేయించుకుంటున్నారు. చాలామంది కూడా మరి ఈ మధ్యకాలంలో ఈ రాజశ్యామలు కానివ్వండి, చండీ యాగం కానివ్వండి చేయటం జరిగిన మాట వాస్తవం. పార్టీని అంటుపెట్టుకునే ఉన్నారు. 12 బాగా యాక్టివ్గా పనిచేశారు, 14, 19 అన్నీ పార్టీతోనే ఉన్నారు. పార్టీ ఏం చెప్తే అది చేశారు. ఇప్పుడు పార్టీ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి పెద్ద కార్యక్రమం చేపట్టారు. పార్టీ మీకు సరైన గుర్తింపు ఇచ్చిందా? అంటే మీరు అనుకున్న ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడాలి అనే అంశాన్ని విషయంలో మీ కోరిక తీర్చారా? ఇంకా నిజం చెప్పాలంటే తీరలేదండి. ఎందుకనంటే 2011లో పార్టీ పెట్టిన కొత్తలో వైవి సుబ్బారెడ్డి గారు నన్ను సత్తెనపల్లి పోటీ చేయించాలని చెప్పి తీసుకొచ్చారు. ఖచ్చితంగా క్యాండిడేట్ కావాలా, అక్కడ ఉంటున్నామని చెప్పి తీసుకొచ్చారు. కానీ 2014లో అది సీట్ అంబటి రాంబాబు గారికి ఇచ్చారు. తర్వాత 2019లో కూడా వారికి వేయటం జరిగింది. సో ఇంకా అదే తిరగలేదు. ఎందుకంటే దీనికి నేను అనుకునేది ఏమిటంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ని పాటిస్తూ ఉన్నారో, ఆ సోషల్ ఇంజనీరింగ్ వలన మాకు ఇంకా అవకాశం రాలేదు. బట్ నేను గట్టిగా నమ్మేది ఏమిటంటే, నాకు 2014లో టికెట్ రాకపోయినా, 2019లో టికెట్ రాకపోయినా, 2024లో టికెట్ రాకపోయినా కూడా సో ఆయన ఉండాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మరి ఈసారి ఆయన మాకు డెఫినెట్గా ఈసారి ఎన్నికైన తర్వాత మేము ఏదైతే కోరుకుంటున్నామో అది మాకు దక్కుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే అంబటి రాంబాబు గారిని టికెట్ ఆశించిన మిమ్మల్ని 2-3 నాయకులను తీసుకొచ్చి జగన్ గారు మాట్లాడిన తర్వాత పరిస్థితి ఏమైనా మారిందా? నియోజకవర్గానికి మీరు కూడా వెళ్ళి ప్రచారం చేయడం కానీ, లేదంటే మీ అనుభవం కానీ, లేదంటే మిమ్మల్ని వినియోగించుకునే విధంగా అంబటి రాంబాబు గారు మీతో మాట్లాడడం జరిగిందా? లేదండి, మా ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు. అంబటి రాంబాబు సమక్షంలో కూడా మాట్లాడారు. సో మేము ఏదైతే అక్కడ అనుకుంటే లోపాలు ఉన్నాయో వారికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత కూడా వారు ఖచ్చితంగా మనం అంబటి రాంబాబు గారిని అక్కడ పోటీ చేయించాల్సిన అవసరం ఉంది ఈ ఎలక్షన్స్కి, మీరందరూ సపోర్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అంబటి రాంబాబు గారు ఎవరిని సహాయం అడిగే మనిషి కాదండి. ఆయన ఏంటంటే ఆయన ఆయన మెంటాలిటీ ఎంటైర్లీ డిఫరెంట్. ఆయన అయితే ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడిన తర్వాత ఈరోజు కూడా ఒక్కసారి కూడా నాతో మాట్లాడిన పాప అనుకోలేదు. కాబట్టి మరి మనం చేయగలిగింది ఏముంటుంది? ఆయనకు అవసరం లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పి. మీ సహకారం కోరలేదా? కోరలేదు. ఎందుకనంటే రేపొద్దున ఆయన మిమ్మల్ని ఆయన పక్కన వేసుకొని తిరిగితే రేపొద్దున ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తారు టికెట్ విషయంలో 2024 అట్లా 29 కానీ. ఆయన అహంభావం ఉండటం వలన నేను ఒకరిని ఓటు అడిగేది ఏంటి, ఆయన ఎంతసేపు చెప్పేది ఏంటంటే, మీరు నన్ను చూసి మీరు ఓటేయరు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చూసే కదా మీరు ఓటేసేది, సో గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీదే, నేను ఎవరిని అడగను అనే ఒక ధీమాలో ఉంటాడు ఆయన. నన్నే కాదు, ఎవరిని కూడా కాన్స్టిట్యున్సీలు ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళని ఎవరిని కూడా ఆయన అంతగా ఆయన ఇంతవరకు రిక్వెస్ట్ చేసినటువంటి ఇదైతే జరగలేదు. ఆయన చేయలు కూడా, ఆయన తత్వం అట్లాంటిది. కొంతమంది ఎవరైతే పింఛన్దారులు వాలంటీర్ల ద్వారా పింఛన్ అందక, లేదంటే ఎన్నికల కోడ్ వల్ల కొన్ని ఘటనలు జరగడంతో వృద్ధాప్యులు చనిపోవడం జరిగింది. ఈ అంశంలో ప్రభుత్వం కావాలనే డబ్బులు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇప్పించకుండా ఈ విధంగా జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది? ఈ హత్యలు సంబంధించి, వృద్ధులు సంబంధించి, పింఛన్దారులకు సంబంధించి చాలా ఘటనలు చాలా దురదృష్టకరం అండి. ఎందుకనంటే హత్యల కిందే భావించాలి. ఎందుకంటే మరి నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరండి? నిమ్మగడ్డ ప్రసాద్ అన్న వ్యక్తి నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషన్గా ఉండగా, సో ఆయన ఒక కులానికి అలాగే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ రోజుల్లో మరి ఆయన పదవీ కాలాన్ని తగ్గించడం జరిగింది. ఆయన పదవీ కాలాన్ని తగ్గించిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి మళ్ళా చాలా కష్టపడి మళ్ళీ ఆయన తిరిగి కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ అదే సీట్లో కూర్చోవడం జరిగింది.
కూర్చున్న తర్వాత రిటైర్మెంట్ అయిపోయాడు. రిటైర్మెంట్ అయిపోయిన వ్యక్తి అంటే అప్పుడే ప్రజలందరికీ తెలిసిన విషయమే, ఆయన ఒక పార్టీకి, ముఖ్యంగా టీడీపీ పార్టీకి, తర్వాత వారి సామాజిక వర్గానికి చాలా అతి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి ఈ రోజున మరి ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ వేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ వాలంటీర్ సిస్టమ్ని, వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇవ్వకుండా వాలంటీర్లని ఎలక్షన్ విధులకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేసి అందులో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. మరి ఈ నిమ్మగడ్డ ప్రసాదే బలం జరిగింది కాబట్టి, నిమ్మగడ్డ అంటేనే చంద్రబాబు నాయుడు మనిషి అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు మనిషి, అందులో టీడీపీ సానుభూతిపరుడు. మరి ఇప్పుడు ఇది ఎవరు చేసినట్టు చెప్పండి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వెనకాలండి నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ వేయించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని ఫైనల్గా దాన్ని వాలంటీర్స్ని దూరం చేశాడు. వాలంటీర్ని దూరం చేయబట్టే కదా ఈరోజు సచివాలయాల్లో మేము ఈ యొక్క పింఛన్లు ఇస్తానికి అవకాశం ఏర్పడింది. మరి సచివాలయాల్లో కన్నా ఇంకంతకన్నా అవకాశం లేదు. కనీసం సచివాలయాలను ఉన్నాయి, అదే సచివాలయాలు కూడా లేకపోతే పరిస్థితి అని చెప్పండి. ఈ రోజున మరి ఇంట్లో కూర్చొని పాపం చాలా ఆశ్చర్యకరమైన ఏంటంటే, ఇంతమంది వృద్ధులు పింఛన్ ఇస్తున్నామా మనము, అసలు నడవలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు, ఇంత ఏజ్డ్ వాళ్ళకి ఇస్తున్నామా అనేది చాలామంది తెలియదు. ఏదో పింఛన్ ఇస్తున్నాము అని అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పింఛన్ ఇస్తున్నాం అనుకున్నాము. ఈ రోజున ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నిజంగా ఎట్లాంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు. తర్వాత ఎండాకాలంలో మరి ఈ రోజున సచివాలయం దగ్గర తీసుకుంటా చూస్తూ ఉంటే అందరికీ జాలి కలుగుతూ ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే. మరి ఇటువంటి దుర్మార్గపు ఆలోచన చేసినటువంటి వాళ్ళదే ఉందంటారు కుట్ర. అసలు 100% ఇది కుట్ర. వాళ్ళు అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటి. వాళ్ళు ఏమనుకున్నారని అంటే, వాలంటీర్లు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, ఆ సైన్యాన్ని ఎలక్షన్గా దూరంగా పెట్టాలని చెప్పి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తే అది దురదృష్టం వాళ్ళకి తిప్పికొట్టింది. అది ఈ రోజున ఈ వాలంటీర్ సిస్టమ్ని ఆపటం వలన జరిగే నష్టం ఎవరికి అంటే, అటు పింఛన్దారులకి, ఇటు డైరెక్ట్గా ఈ కూటమికి దెబ్బ తగిలిన మాట వాస్తవం. అందరూ కూడా గమనించారు. పింఛన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, 4,000 రూపాయలు నేను ప్రతి ఇంటికి పంపిస్తానని. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆయన ప్రధానంగా ఇప్పుడు సభలో ఆయన ప్రతి దగ్గర కూడా నేను ఏప్రిల్ నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, 600 హామీలు ఇచ్చి, పెద్ద మేనిఫెస్టో పెట్టుకుని 600 హామీలు ఇచ్చి అందులో 10% కూడా నిర్వర్తించినటువంటి మనిషి చంద్రబాబు నాయుడు. సో ఈరోజు ఆయన రకరకాలుగా అడిషనల్ అని చెప్పేసి కొన్ని స్కీములతో ముందుకు వస్తూ ఉన్నాడు. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటున్నాడు. మీరు ఒకటే గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తి ఏ రోజైనా సరే మాట మీద నిలబడి 5 సంవత్సరాల పాటు నిర్వర్తించాడా? 5 సంవత్సరాలు అంటే ఒక టర్మ్ ఉందనుకోండి, ఒక టర్మ్ కనుక ఒక ఎలక్షన్ మేనిఫెస్టోలో కనుక మాట పెడితే ఎలక్షన్స్ అయిపోగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసింది ఆ ఎలక్షన్స్ మళ్ళా ఎలక్షన్స్ వచ్చిందాక అది నిర్వర్తించాలి. సో ఈ రోజుకి ఇంతవరకు కూడా ఆయన 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి కాలంలో ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలని పూర్తిగా 5 సంవత్సరాల పాటు నిర్వర్తించిన దాఖలాలు లేవు. అందులో కూడా 10% కన్నా ఎక్కువ లేవు, ఏదో కొద్దిగా గొప్ప ఇచ్చినప్పుడు కూడా. అట్లాంటి వ్యక్తి ఎలా నమ్ముతామండి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడనంటే? మరి బాబు షూరిటీ భవిష్యత్తుకి మాది గ్యారంటీ అని ఒక కార్యక్రమం చేపడుతున్నారు. అట్లాగే సూపర్ 6 అని, మహాశక్తి అని, రైతులు కానీ ఇవ్వగలం అని చెప్పి, బీసీ రక్షణ చట్టం, ఇట్లాంటి పథకాలు కూడా వాళ్ళు అనౌన్స్ చేసి ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికి మినీ మేనిఫెస్టో. మరి వీటిని ఎట్లా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తా అన్న సంక్షేమ పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ చాలా గొప్ప సంక్షేమ పథకాలు. వాటన్నిటినీ కొనసాగిస్తూ వాటితో పాటుగా నేను పెట్టేవి కూడా ఇస్తాను అని చెప్పేసి చెప్పమని చూద్దాం. మెయిన్ అదే కదా. ఆల్రెడీ ఉన్న సంక్షేమ పథకాలకి ఈ 5 సంవత్సరాల్లో 2,60,000 మాట చెప్పలేదా? చెప్పలేదు ఇంతవరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడో ఆ సంక్షేమ పథకాలు మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నేను అమలు పరుస్తూ ఈ అడిషనల్గా ఇది చేస్తానని చెప్పమానండి.
ఒకటి. రెండోది, ఆయన మాట ఎప్పుడైనా నిలబెట్టుకున్నాడా? ఒకవేళ చెప్పాడు అనుకుంటాము, కానీ నిలబెట్టుకున్నాడా? ఎట్లా నమ్మాలండి అసలు? చంద్రబాబు నాయుడిని నమ్మటం అంటే అది ఇంక అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం, ఈ 3 పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మద్దు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, రాష్ట్రం పరిస్థితి చాలా దివాలా తీసింది, ఈ రకమైనటువంటి ప్రచారంతో పాటు చాలా రకాలుగా పొత్తుతో ముందుకెళ్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను దివాళా తీపించింది అని అంటున్నారు. ఎందుకు దివాళా అంటున్నారు వాళ్ళు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఖాళీ అయిందని ఉద్దేశము. మరి ఆ సంక్షేమ పథకాలు కాకుండా ఇంకా వీళ్ళు అడిషనల్ ఇస్తానంటున్నారు కదా, అంటే ఇంకా దివాళా తీపిస్తారని వాళ్ళు అనుకుంటే మరి ఇంకా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మరి వీళ్ళు ఇక్కడ చెప్పింది 2,63 కోట్ల రూపాయలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఈ వాళ్ళు చెప్పిన యాడ్ చేస్తే అది మరి 3,63 కోట్లకు పోతే ఇవ్వగలరా ఈ చంద్రబాబు నాయుడు కానీ అది కూటమి కానీ? కాబట్టి ఆయన జరిగే పనులు కాదండి, టెంపరీగా వాళ్ళ అధికారం చేపడతానికి చేస్తున్నటువంటి డ్రామాలు తప్ప అంతకన్నా ఇంకోటి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఆయన సభల్లో మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడే వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అసలు చూశారు కదండి, ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మరి ఆ రోజు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాము ప్యాకేజ్ స్టార్ అని చెప్పి. ఈరోజు నిజంగానే ఆయన కనీసం ఒక 50 సీట్లతో పోటీ చేస్తే నిజంగానే ఒక విలువ ఉంటుంది ఆయనకి. ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్గా తను ఎక్కడి నుంచి పోటీ చేయాలో పై వాళ్ళు డిసైడ్ చేస్తారు అని అంటే అసలు పార్టీ అన్నది? ఒక పార్టీ ప్రెసిడెంట్గా తను ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకునే అధికారం లేదు ఆయనకి. ఆయన ఎంతసేపు నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలో పెద్ద పైనుంచి మోడీ, అమిత్ షా చెప్తారు అని అంటే అక్కడితో సిగ్గుపోయా. ఆయన మొత్తం ఇప్పుడు జోకర్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక జోకర్ అయిపోయాడు. అసలు మీరు ఈ పొత్తులో మీ పైకి పొత్తు కనిపిస్తుంది కదండి, లోపల ఎన్ని లోకలోకలు ఉన్నాయో, ఎంత కొట్లాడుకుంటున్నారో, ప్రతి సీటు విషయంలో ఎంత బాధపడుతున్నారో జన సైనికులు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బయటపడలేక ఎంత మదన పడుతున్నారో, కొన్ని చోట్ల అయితే బయట కూడా పడ్డారండి. సో ఎందుకనంటే వాళ్ళు కూడా 170 సీట్లు పోటీ చేయాలని తాపత్రయం ఉంటుంది. పోనీ అట్లా కాకపోయినా కనీసం 60 సీట్లను పోటీ చేద్దాం అనుకున్నారు వాళ్ళు. 60 తీసుకొచ్చి 1/3 21 సీట్లు కుదింపు అయిపోయేటప్పటికి ఇంకా జనసేనకి విలువ ఉంది అక్కడ. ఖచ్చితంగా జనసేన ఈ రోజు నేను నాకు చెప్తున్నా కదా, ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా అసలు చంద్రబాబు నాయుడు గెలవనిస్తాడా అనేది నా డౌటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి కనుక గెలిస్తే రేపు లోకేష్ పోటీ అవుతాడు. ఈయన టర్మ్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి టర్మ్ అయిపోయింది, ఇకపోతే లోకేష్ వస్తాడు. ఇప్పుడు రేపు లోకేష్ను పవన్ కళ్యాణ్ కొట్టుకోకుండా ఉండాలి అని అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి. ఖచ్చితంగా ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు మనస్తత్వము నక్క మనస్తత్వం పెట్టడం అంతే. కాబట్టి ఖచ్చితంగా రేపు నాకున్న నా పర్సనల్ అభిప్రాయం అయితే ఆయన ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఓడిస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే కొడుకు కోసం పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారు. అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడండి, అనుమానం లేదు, దాంట్లో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ముఖ్యమంత్రి అవడం, లేదా ఆయన అవ్వకూడదు, ఓటు చేయలనివ్వను, నేనే తగ్గుతాను, ఇట్లాంటి వ్యాఖ్యలు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఆయన కూడా కొంచెం మాట్లాడే విధానంలో హద్దు దాటి సభల్లో మాట్లాడడం. ఆయన ఏం చెప్తున్నాడండి? ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవనివ్వను. ఎందుకు? రీజన్ ఏమని చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలవనివ్వకూడదు? ఆయన వస్తే ఏం చేస్తాడు? మరి పవన్ కళ్యాణ్ నేను కనుక ముఖ్యమంత్రిని అయితే అని చెప్పుకునే అవకాశం ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రికి పోటీదారుని కానంటున్నాడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటేనండి, ఎలక్షన్ ఎప్పుడు చూసినా కానీ గత ఎలక్షన్లో ఒక్క సీట్ అయినా గెలిచినట్లయితే ఈరోజు 100 సీట్లు అడిగేవాళ్ళు అంటాడు. అయిపోయిన దాన్ని ఒక లీడర్గా ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి గత ఎలక్షన్లో ఒక్క సీట్ అన్నా గెలిచి ఉన్నట్లయితే ఈరోజు ఎక్కువ సీట్లు అడిగేవాళ్ళు. ఎవరిని అడగాలండి? నీ పార్టీ నీది, నీ పార్టీకి నువ్వు 20 సీట్లు పోటీ చేసుకుంటావు, 170 పోటీ చేస్తావు, నీ ఇష్టం అది. అంతేగాని లాస్ట్ టైం గెలవలేదు కాబట్టి ఈ సంవత్సరం అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా 20 సంవత్సరాలు కాంటెస్ట్ చేస్తూ వస్తున్నాడా? లేదు కదా. మరి ఫస్ట్ టైం పోటీ చేశాడు 2014లో, ఆ రోజు కూడా మరి 66 సీట్లు వచ్చినాయి ఆయనకి. సో ఈయన కూడా పోటీ చేయొచ్చు కదా, పోటీ చేసేసి దాంట్లో తేల్చుకోవచ్చు కదా. తేల్చుకోకుండా గత ఎలక్షన్స్లో కనుక ఒక్క సీటు కనుక గెలిచినట్లయితే ఈసారి ఇంకొక 20 సీట్లు ఎక్కువ అడిగేవాళ్ళు అంటే ఎవరిని అడగాలా? ఎవరిని అడుక్కుంటున్నాడు? ఇది ఆయన బెగ్గింగా, ఆయన పార్టీ ఉందా, ఆయన బెగ్గరా? నాకు అయితే అర్థమే కావట్లేదు. ఈ ఓట్ షేర్ ఏమైనా అవకాశం ఉంటుందా వాళ్ళకి? ఆ 3 పార్టీలు కలుస్తున్నాయి కదా, మీ పార్టీకి కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి కదా.
మళ్ళీ మీరు అధికారంలో రావడానికి కలిసి వచ్చే అంశాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే వెనక్కి తిరగడు. జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారు, అది నెరవేర్చలేదు. 3 రాజధానుల గురించి అన్నారు, అది పూర్తవ్వలేదు. కర్నూలులో కూడా ఏమీ కష్టాలు. వైజాగ్లో షిఫ్ట్ అవుతా ఉన్నారు, అది అవ్వలేదు. మద్యపాన నిషేధం అన్నారు, అవ్వలేదు. ప్రత్యేక హోదా అన్నారు, పోలవరం, ఇవన్నీ అవ్వలేదని చెప్తా ఉన్నారు. వీటన్నిటి మీద మరి మీరే ఉంటారు.